అయితే దీనికి టైటిల్ కార్డ్స్‌లో త్రివిక్రమ్ గారి పేరేశారు. అవును సార్. అవును. సో అండ్ ఆయన క్రియేటివ్ ప్రాసెస్‌లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా? చాలా లేదా? సపోర్ట్ చేసేది సార్. ఇప్పుడు అంటే నాకు ఒక సపోర్ట్. చిన్న గైడెన్స్‌గా ఉండేది. చాలా గైడెన్స్ ఉంది. ఇప్పుడు మనం చేసేది రైటే తప్ప మనకు కొన్నిసార్లు డౌట్లు వస్తాయి. అది లైక్ ఇది పెద్ద సినిమా. నాన్నగారు ఉన్నారు అండ్ పవన్ సార్ ఉన్నారు. సో ఎవ్రీ ఒపీనియన్ మ్యాటర్. అలాగే త్రివిక్రమ్ గారు ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్. నాకు ఒక్కొక్క దగ్గర డౌట్ ఉండేది అంటే కొన్నిసార్లు ఫోన్ చేసి అడిగినప్పుడు నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆయన టైం స్పెండ్ చేశారు, ఇన్వాల్యుబుల్ టైం. అంటే త్రూ ఎడిటా? అంటే ప్రతి దగ్గర స్టోరీ నేను మొత్తం అయిన తర్వాత ఒకసారి నరేట్ చేసింది, దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి సార్ ఇలా మార్చుకోవచ్చు అని చెప్పటం కానీ. సో ఇలాగూ ఎవ్రీ స్టేజ్లో ఐ టుక్ హిస్ హెల్ప్. అలాంటప్పుడు నాకు అనిపించేది ఏంటంటే ఒక సెల్ఫ్లెస్ లైక్ ఏ ఎక్స్పెక్ట్ చేయకుండా తన వాల్యుబుల్ టైం మన కోసం స్పెండ్ చేశారు. పవన్ గారు ఫ్రెండ్షిప్ కోసం ఫ్రెండ్ చేశారు. దానికి సార్కి ఒక హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి. అండ్ లాస్ట్ దాకా కూడా గైడ్ చేస్తూ ఉన్నారు. సో బికాస్ ఓన్లీ థింగ్ ఏంటంటే మెయిన్ తన మైండ్ ఉండేది మా నాన్నగారు ఇంకా మళ్ళీ రావాలి, మళ్ళీ గెలవాలి అనే ఒక మంచి మోటివ్ ఉండేది. సో ఇవన్నీ నాకు హెల్ప్ అయింది, సపోర్ట్ అయింది సార్. ఐ టుక్ హిస్ సపోర్ట్. త్రివిక్రమ్ గారి సపోర్ట్ తీసుకున్నాను. సినిమా చూసిన తర్వాత ఏంటి సార్ ఆయన రియాక్షన్ ఏంటి త్రివిక్రమ్ గారిని? హీ వాజ్ వెరీ హ్యాపీ. నేను అనుకున్నట్టు సార్ బిగినింగ్ ఒకటే చెప్పారు, చౌకి దాని ఎమోషన్స్ వర్కౌట్ అవుద్దని. సో ఆ ఎమోషన్స్ వర్కౌట్ అయింది అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అంటే ఆయన కాంప్లిమెంట్స్ ఏంటంటే ఆ సినిమాకి సంబంధించినంత వరకు ఆయన రెస్పాన్స్? కాంప్లిమెంట్ యాక్చువల్గా ఐ థింక్ మంత్ ఆఫ్ ఏప్రిల్ అనుకుంటాను. ఇంకొక 3 days ప్యాచ్ వర్క్ ఉంది. సో అది ఎప్పుడు ఏంటి డేట్లు నాకు తెలియకుండా ఒక రోజు ఉన్నాను. అది అయిపోతే ఇంకా నెక్స్ట్ రిలీజ్కి మూవ్ అవ్వాలి, నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అని. ఆ టైం సడన్గా ఒక రోజు సండే ఈవినింగ్ సార్ కాల్ చేశారు. చేస్తే ఆ రోజు కొంచెం డైలమాలో ఉన్నాను. డైలమా అంటే కొంచెం ఒకలాగా టెన్షన్లో ఉన్నాను నేను. అంటే వర్కే చేస్తున్నాను. సండే ఈవినింగ్ నైట్ అయినా సండే 8 o'clock 7 o'clock ఇలా ఇప్పుడే పవన్ సార్ కలిసి వచ్చాను. సార్ ఫస్ట్ హాఫ్ చూశారంట, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నీ గురించి 1 hour కాంప్లిమెంట్ చెప్పారన్నారు. అది చెప్పగానే ఇంకో మాట అన్నారు. ఆయన అంటూ ఉన్నారు, నాకు కంట్లో టీయర్స్. అంటే నేను నవ్వుతున్నాను, థ్యాంక్స్ సార్ అంటే నాకే తెలియ టైంలో టీయర్స్. అప్పుడు ఏంటంటే ఒక టెక్నీషియన్కి ఎంత డబ్బుల కన్నా కాంప్లిమెంట్ ఇస్తేనే సాటిస్ఫాక్షన్ అని. అది అంత పెద్ద డైరెక్టర్ కాంప్లిమెంట్ ఇవ్వటం, అది పవన్ సార్ చెప్పేయటం, ఇట్స్ లైక్ గూస్ బంప్స్. ఇంకా సండే అని ఇంక మళ్ళీ నైట్ అంతా వర్క్ చేశాను.